స్థానిక శాసనసభ్యులు, మా పార్టీ సీనియర్ నాయకులు, గౌరవనీయులు మన నరేంద్ర గారికి, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గానికి పరిశీలకులుగా విచ్చేసినటువంటి మరొక శాసనసభ్యులు నాగేశ్వరరావు గారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, 2వ తేదీన మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల నిమిత్తం వస్తున్నటువంటి సందర్భంగా ఆయనకి పెద్ద ఎత్తున రాజధాని రైతాంగం తరపున యావత్తు రాష్ట్ర రైతాంగం అంతా కూడా కదిలి వచ్చి ఆయనకి స్వాగతం పలికి ఆ యొక్క రాజధాని నిర్మాణాన్ని త్వరితగతంగా పూర్తి చేసేటువంటి విధంగా మనందరం కూడా భాగస్వాములు కావాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈరోజు పొన్నూరు నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రైతు కంట కన్నీరు, తల్లి కంట కన్నీరు మంచిది కాదంటారు. కానీ దురదృష్టం, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి ఆ యొక్క రైతులు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. ఆ రోజు బూట్ కాళ్ళతో మహిళలు మరి రైతులు కాళ్ళతో తన్ని మరి వాళ్ళ చీర కుచ్చిళ్ళు కూడా లాగి ఎంత అవమానభరితంగా ఆ రోజు ఆ రాక్షసమైనటువంటి ఒక కిరాతకమైనటువంటి ఒక నియంతృత్వమైనటువంటి పాలన ఏదైతే ఆ రైతుల పట్ల, రాజధాని పట్ల ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిని స్వాగతించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు 14, 19లో ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని స్వాగతిస్తున్నాం, 30,000 ఎకరాలు పైబడి ఉండాలి అని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. కానీ 3 ముక్కలు అయినా సరే ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టాడనంటే ఎక్కడా పెట్టలేనిటువంటి పరిస్థితి. అటువంటి దుస్థితి నుంచి మరి ఏదైతే యొక్క రాజధాని లేనిటువంటి రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి స్థితిలో మళ్ళీ ఈవేళ ఒక ప్రజల యొక్క ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ యొక్క నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ రాజధాని నిర్మాణం వైపు అడుగులు వేయడం చాలా శుభసూచకం. ఈవేళ రాజధాని అంటే ఏదో ఒక అమరావతి ప్రాంతానికే కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈవేళ ఒక తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే హైదరాబాద్ నుంచి 62% ఏదైతే వాటా వస్తుందో దానివల్ల ఈవేళ తెలంగాణ ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా ఒక చెన్నై మరి ఒక తమిళనాడుకి, ఒక బెంగళూరు ఒక కర్ణాటకకి, ఒక ముంబై ఏదైతే మహారాష్ట్రకి, ఆ రకంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులకు ఆ రాజధాని ఎంతో దోహదపడుతుందో అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి ఆదాయం వచ్చేటువంటి రాజధాని లేనిటువంటి స్థితిలో ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఒక అమరావతి నిర్మాణం ద్వారా, ఆ అమరావతి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి కూడా సంపద రావాలి, తద్వారా అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అనేటువంటి ఆలోచనతో ఆ యొక్క రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం. అందులో కూడా ముఖ్యంగా ఈవేళ ప్రతిపక్షాలు కూడా కొన్ని అసత్యాలు, అబద్ధాలు వాళ్ళ సాక్షి, అవినీతి పత్రికలో అచ్చులు వేసి పెడుతూ ఉంటారు. ఏదైతే ఈవేళ 1,00,000 కోట్ల రూపాయలు అమరావతికి పెట్టుబడులు పెడుతున్నారు, అవాస్తవం. ఎందుకంటే అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అమరావతి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇస్తుంది భవిష్యత్తులో. ఎందుకంటే అది వాస్తవం. అది అంచేత ₹1 కూడా అమరావతికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ₹1 కూడా పెట్టనవసరం అవసరం లేకుండా అమరావతే ఈవేళ నిధులు సమకూర్చుకుంటుంది. ఆ నిధుల్ని మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధికి, సంక్షేమానికి అమరావతే ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తున్న విషయాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం అంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. రేపు 2వ తేదీన జరిగినటువంటి ఆ యొక్క అమరావతి పునర్నిర్మాణ సభకు పెద్ద ఎత్తున మరి పొన్నూరు నుంచి కూడా రైతాంగం అంతా కూడా కదిలి వచ్చేటువంటి విధంగా, ముందుకు వచ్చేటువంటి విధంగా అందరూ కూడా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది, అందుకని పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అరెస్ట్ చేశారు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే మీరు చెప్తూ ఉన్నారో రాంబాబు గారు, లేకపోతే వాళ్ళు ఇరిగేషన్ మంత్రులు కానీ, అప్పట్లో చేసిన వాళ్ళు కానీ, లేదా ఇతరత్ర ఏ శాఖ మంత్రులైనా, నిజంగా ఆ రోజు ఏ విద్యార్థిని ఈవేళ ఏ మంత్రి ఏ శాఖ నిర్వహిస్తున్నాడని అంటే ఆ రోజు ఎవరూ చెప్పలేకపోయేవారు. ఎందుకంటే అప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఏ మంత్రి కూడా అసలు తన శాఖల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు, దాని మీద రివ్యూలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. అధికారంలో ఉన్నంతకాలం అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి రాజీవ్ప్రసాద్ వదిలి ఒక కాలు కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. తప్పనిసరి రావాల్సి వస్తే బ్యారికేడ్లు, పరదాలు, 144 సెక్షన్లు, 30 యాక్ట్లు, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఇదే ఆయన పాలన.
మరి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసినట్లుగా వ్యవస్థలు ఎవ్వరు కూడా చేయలే. ఆఖరికి ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా చూసాం. ఆ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇంత విధ్వంసమైనటువంటి పాలన, ఇంత రాక్షసమైనటువంటి పాలన చూడలా. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనకే ఒక పిఎస్ఆర్ ఆంజనేయులైనా లేకపోతే సునీల్ కుమార్ అయినా ఇట్లా చెప్పుకుంటూ పోతే అడుగులకి మడుగులొత్తి ఎవరైతే ఈవేళ ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని, అంటే అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అని ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళందరూ చట్ట ప్రకారం ఈవేళ శిక్షార్హులు అవుతున్నటువంటి పరిస్థితి. అంచేత ఇక్కడ కక్ష రాజకీయాలకి తావు లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఒక అభివృద్ధి సంక్షేమం వైపు నడిచేటువంటి వ్యక్తులే తప్ప అట్లా కక్షలు కేసుల వైపు నడిచేటువంటి సంస్కృతి మా తెలుగుదేశం పార్టీది కాదు. ఆ రోజు తప్పులు చేశారు, ఆ రోజు ఈ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దానికి చట్టపరంగానే ఈరోజు శిక్షార్హులు అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చినట్టు హామీలని. ఈరోజు మేము వచ్చిందంతా 9 నెలలు 10 నెలల కాలం. 9 నెలల 10 నెలల కాలంలో అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి రాష్ట్రం నుంచి మళ్ళీ మేము ఈవేళ పెన్షన్లు 3,000 రూపాయలు పెంచిన ఈవేళ 4,000 రూపాయలు. ఆ రోజు 1,000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పట్టింది. ఈవేళ మేము పెంచినటువంటి 4,000 రూపాయలు పెంచును మొదటి నెల మొదటి తేదీన 3,000 రూపాయలు 6,000 రూపాయలు దివ్యాంగులకు పెంచాం. బెడ్ రీడ్ అని 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఈవేళ 250 అన్నా క్యాంటీన్లు ఈవేళ 5 రూపాయలకి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పేదవాడికి కడుపు నింపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఎన్నో. ఇప్పుడు కూడా రేపు నిన్ననే మనం చూసిన 26వ తేదీన మత్స్యకారులకి ఆ రోజు 10,000 రూపాయలు అంటే 20,000 రూపాయలు చొప్పున. ఊరికే ఖాళీ బటన్ కాదు. నిన్న ఏదైతే మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ప్రారంభించారు, మధ్యాహ్నం 3 గంటలకే మత్స్యకారుల అకౌంట్లోకి డబ్బులు పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ మే నెలలోనే మళ్ళీ రైతాంగానికి కూడా అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించబోతూ ఉన్నాం. రేపు జూన్ నెలలో ఎవరైతే చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అందజేయబోతూ ఉన్నాం. ఇట్లా కష్టంలో ఉన్నప్పటికీ, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున గుంతలు లేని రోడ్లు కూడా ఒక పక్కన ఆర్ఎండ్బి మీరు చూస్తూ ఉన్నారు, మరో పక్కన అమరావతి, మరో పక్కన పోలవరం, మరో పక్కన స్టీల్ ప్లాంట్ని రక్షించుకున్నాం, ప్రైవేటీకరణ కాకుండా రైల్వే జోన్ సాధించుకున్నాం, పారిపోయినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉన్నాం. అంటే ఇటు అభివృద్ధిని ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నాం, సంక్షేమాన్ని ఎంత పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అంచేత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది, ఒక పరిపాలన దక్షత ఉంది. ఖచ్చితంగా రేపు ఏదైతే ఈ మిగిలినటువంటి కాలంలో కూడా అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉంది, పైన నరేంద్ర మోడీ గారి సహకారంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత వైసీపీ పాలనలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుని మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించేటువంటి విధంగా రేపు 2047కి వచ్చే సమయానికి తెలుగు జాతి ప్రపంచంలోనే గర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మా నాయకుడి యొక్క ఆలోచన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.